ఓకే రామారావు గారు కంక్లూడ్ చేయండి, రాఘవేంద్ర గారు కంక్లూడ్ చేయండి. ఇదే ఏదైతే ఈ రోజు మ్యాంగో రైతులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు 23వ తేదీ 6వ నెల 2025న శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, అదే విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మా రాష్ట్రంలో రైతులకి ఏదైతే మ్యాంగో రైతులు ఉన్నాయో వాళ్ళకి 4 రూపాయలు మేము సబ్సిడీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తరపున ఇచ్చాము. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే మీరు కర్ణాటకకి మీరు 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చారో ఆ 2 రూపాయలు మా రాష్ట్రానికి కూడా ఇవ్వమని చెప్పేసి మేము ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. మేము ఆల్రెడీ రైతులకు పే చేసేసాము, మాకు అడిషనల్ గా ఇవ్వమని చెప్పేసి అయితే మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసంగా ఈ రోజు మేము వెయిట్ చేస్తా ఉన్నాం. రైతుల్ని ఎక్కడ కూడా ఇచ్చేసే పరిస్థితి అయితే లేదు. ఇంకొకటి ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో ఇందాక నాకు టైం ఇవ్వలేదు మీరు. ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో నేను ఒకటే మాట్లాడుతున్నా. ఆవిడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సీట్ అనౌన్స్ చేసిన తర్వాతే చాలా క్లియర్ గా చెప్పింది. ఒకసారి వినండి. చిత్తూరు జిల్లా ఆ చదువు అంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్ళారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహం ఆడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మంది నిలువ నీడనిచ్చే ప్రభాకర్ రెడ్డి గారి నా సభ్యుల అనుమతితో, నా అత్తగారి అనుమతితో, నా బిడ్డల ప్రశాంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇది ఇప్పుడు వీడియో కాదు. ఆవిడకి తెలుగుదేశం పార్టీ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత కోవూరు కాన్స్టిట్యున్సీ కార్యకర్తలతో మొట్టమొదటి మీటింగు ఆవిడ పరిచయ వేదికలో ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా క్లియర్ గా చెప్పింది. అత్తగారింటి అనుమతితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. దానిలో నా పిల్లల సమ్మతి కూడా ఉంది, అనుమతి కూడా ఉంది. అవును సరే రాఘవేంద్ర గారు, ఓకే మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇన్ని మహిళల పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి ఎందుకు కూటమి ప్రభుత్వం దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఓకే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు, జైల్లో వేస్తున్నారు, బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నారు, సేమ్ వాళ్ళని చూసి ఇంకొకళ్ళు కూడా ఇలాగే తయారవుతున్నారు. ఏంటి దీనికి బ్రేక్ పడేది ఎప్పుడు, ఎలా చేస్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేను ఒకటే చెప్తా ఉన్నాండి. ముందు ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చుకునే షోకాల్ నాయకులందరికీ చెప్తా ఉన్నా. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన మాట్లాడే ప్రతి మాట కూడా మురికి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు తన యొక్క రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిందన్న కృతజ్ఞత లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారు ఈయన? చంద్రబాబు నాయుడు నిన్ను చెట్టు కట్టేసి కొడతానని మాట్లాడిన వ్యక్తి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి. అదే విధంగా గతంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి రాజ్యలక్ష్మి గారు విడిచిన చీరలను కట్టుకుంటున్నావా అంటూ ఆ రోజు కలెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ రోజు ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లాలో వాళ్ళను ఉద్దేశించి కూడా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఆ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ భూషణ్ గారిని బీహార్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ ఏం పీగుతావని మాట్లాడాడు. అదేవిధంగా కోవూరి మాజీ శాసనసభ్యులు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం మీద ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇవి ఏమీ కొత్త కాదు. ఆయన అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే రకంగా ఆయన బిహేవియర్ అంతా కూడా ఉండింది. ఈ రోజు ఈ ప్రభుత్వము ఎవరైతే మహిళల పక్షాన మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఆయన ఇందాక దాకా మాట్లాడాడు, వాళ్ళు తెలుగుదేశం పోళ్లే, తెలుగుదేశం గోండాలే. చూపియ్యా ప్రూఫ్లు చూపి, నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, దాడి ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఖండిస్తా ఉన్నాం. అలా చేయకూడదు, ఎవరు చేసినా దానికి శిక్షార్హులే. అయితే మేము ఇక్కడ మాట్లాడేది ఏంటంటే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీరు చర్యలు తీసుకోండి. దూసరం లేకుండా మీ నాయకుడు చిన్న సబ్మిషన్ మేడం,
ఏదైతే ప్రభుత్వం, ఏదైతే హోంశాఖ, ఏదైతే పోలీసు వ్యవస్థ చేయాల్సినటువంటి పని అమలు ఎలా క్వశ్చన్ చేస్తారు మేడం? మేము నిరూపించమని మేము ఇస్తున్నాం. మహిళల గురించి మహిళల మీద అత్యాచారాలు, బాలికల మీద రేపులు జరిగినాయి. 15 మందిని రేప్ చేశారు ఈ రాష్ట్రంలో. మీరే మాట్లాడాలి వీటి గురించి, రాష్ట్రంలో అరాచకాల గురించి, రౌడీజం గురించి, దౌర్జన్యాల గురించి, దారుణాల గురించి మీరే మాట్లాడాలి, మేమే వినాలా. చాలా పాజిటివ్ గా ఉన్నామని ఇంతకు ముందు మహిళల విషయాల్లో మాట్లాడే బాబు గారు మీరు మాట్లాడండి. రామారావు, నాకు చిన్న ఇదన్నా, నేను చిత్తూరు జిల్లా చెందినవాడిని, తిరుపతి నుంచి. నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నా. నేనేమడుగుతున్నానంటే, లాస్ట్ టైము 5 సంవత్సరాల పాటు రైతులు అడిగారు ఇక్కడ మామిడి పోర్టు ఒకటి పెట్టండి, మీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఒకటి. రెండోది, లాస్ట్ టైం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాకుండా ఎవరన్నా మామిడి కొనడానికి ప్రయత్నం చేస్తే సబ్జెక్టివ్ కరెక్షన్ ఆర్ఎంఎం ఫుడ్స్ అండ్ ప్రొడక్ట్స్ మేడం, వాళ్ళ గోడలు ఎందుకు కూల్చడానికి మనం జేసీబీలు పంపించాం మేడం? మన ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్స్ మేడం? ఆయన 4 రూపాయలకి మొత్తం అందరూ రైతులంతా నాకు అమ్మాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే, దానికి కాదని ఆయన 8 రూపాయలు కొనడం వల్ల జరగలేదా ఇన్సిడెంట్స్ అండి? ఈ రోజు మళ్ళీ మీరే వచ్చి అప్పట్లో జగన్ ప్రభుత్వం రైతులు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఎంత అన్యాయం సార్ ఇది! మీరు 4 రూపాయల కంటే ఎక్కువ అమ్మితే ఈ విధంగా ఫ్యాక్టరీలు కూల్చేస్తామని పోయిన మీరు కొంటే, మీరు మళ్ళీ రైతుల్ని ఈ సంవత్సరం ఉద్ధరిస్తారని మాట్లాడడం హాస్యాస్పదం కాదన్నా? ఏ రామారావు అన్న, హాస్యాస్పదం కాదండి. ఇక్కడ బాబు గారు, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏ రైతు కూడా పరిస్థితి కదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు 130 కోట్ల స్థిరీకరణ ఏర్పాటు చేయండి అని మీరు కేంద్ర ప్రభుత్వం రైతుల చూద్దాం ఇవాళ పర్యటన ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందో ఒకసారి మనం కూడా చూద్దాం. ఇవాళ ఏం జరుగుతుందో.